చేసినా లేదా ఇలా చేసినా పోనీ ఎలా చేసినా కూడా బాగుంటుంది, అంతకు మించుంటుంది. మరి అంతలా ఉన్నప్పుడు ఇంతలా చెప్పడం ఎందుకు? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఈ రోజు మేము ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాం. కెమెరామెన్ ముందు లొకేషన్ లోకి వెళ్ళి చూడు. నేను వెళ్ళడం ఏంటండి, మీరు రారా? ఓ పని చేద్దాం, ఇద్దరు వెళ్దామా? ఇద్దరే కదా ప్రతిదానికి వెళ్ళేది. నడు. ఇక్కడికి వెళ్తా, నువ్వు అక్కడికి వెళ్ళి. ఇంకా మనం ఒక్కలమే కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కావాల్సిన హీరో హీరోయిన్ ఎంట్రీ అవ్వబోతున్నారు. కందిచేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మలిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. సేమ్ ఇక్కడే అయ్యే స్టెప్లు. సేమ్ స్టెప్పులు అంటే ఒక్కసారి వేస్తే మళ్ళీ వస్తాము బయటికి. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా, గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. అయ్యో బాబాయ్, కొట్టుని కొట్టుకోకుండానే పడేటట్టు మనకి. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు లేస్తే. ఎందుకండి మీరు ఎంత భయపడుతున్నారు? అది కాదండి, అది మామూలుగానే అదోలా ఉంటుంది, మరి ఇందులో పడాక అదోలా ఉంటుంది. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా లవ్ స్టోరీ. ఫస్ట్ ఏంటంటే మీరు కొంచెం ఏం లేదండి, ఇది అయిపోయేలోపు ఏం ఉండదండి. మీరు ఆ చివర ఉంటారు, మీరు ఈ చివర ఉంటారు. మీరు పరిగెట్టుకుంటా వెళ్తారు. ఓకే. అప్పుడు హీరోయిన్ కూడా మీ వెనకాల పరిగెట్టుకుంటా వచ్చి సిద్ధు సిద్ధు అంతేనా, ఇంకేం కావాలంటావు? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అది ఆ అమ్మాయి డైలాగ్. మీరు వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. సిద్ధు, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మళ్ళీ సీన్ వన్ మోర్. పరిగెత్తాలి సార్ మీరు. సిద్ధు, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. మాటల తర్వాత నెక్స్ట్ తీసుకుందాం. సరే, నువ్వు అటు నువ్వు ఇటు, ఇద్దరు తొందరగా రావాల్సి అంటే పట్టుకోకూడదు. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతారండి. హీరోయిన్ నువ్వు అటు వెళ్ళు, హీరో నువ్వు ఇటు నుంచి రండి. నేను పరిగెత్తి హీరోయిన్ అటు నుంచి నువ్వు ఇటు నుంచి పరిగెట్టుకుంటూ వస్తారు. సడన్ గా ఒకళ్ళ బుర్రలు ఒకళ్ళు తీక్కుంటారు. గుద్దుకోగానే ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, రెండోసారి గుద్దాలని హీరోయిన్ అంటది. ఓకే మరా. కెమెరా లో యాంగిల్ లో పెట్టుకుని ఇలా ఫాలో అవుతురా. రెడీ, యాక్షన్. నువ్వు కూడా సిద్ధు, ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకోసారి గుద్దుకోవాలంట. ఈ సీన్ ఏంటంటే హీరోయిన్ గారు నీకు క్యాన్సర్ ఉంది, ఆ విషయం హీరోకి తెలియదు. ట్విస్ట్ ఏంటంటే హీరోకి కూడా క్యాన్సర్ ఉంది. ఓ మై గాడ్. ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసింది. అది నువ్వు హీరోని అడగాలి. ఇక రౌండ్ తిరుగుతూ చెయ్యాలి. నేను ఆల్రెడీ చాలా వేసాను. ఇప్పుడు మేము తిరుగుతుంటే తిరగాలి. నాకెందుకు చెప్పలేదు? దేని గురించి? నువ్వు నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు నాకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ఆ డైరెక్టర్ పోతాడు, ఆ కెమెరామెన్ పోతాడు, ఈ స్కిట్ లోపల ఆల్మోస్ట్ అందరం పోతాం. నువ్వు రేపటి నుంచి నా మొహం చూపించకు. నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మీ పెద్దలను ఒప్పించే కార్యక్రమం. ఈ పెళ్లికి హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు, కానీ మీ నాన్నే ఒప్పుకోవట్లేదు. ఓకే. 2 ఫ్యామిలీలు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. రెడీ.
నాన్నగారు ఏంట్రా లోపలికి రండి. ఇక్కడ నుంచి చెప్తాం కదా డైలాగులు. బా మీరు లోపలికి వచ్చే వార్నింగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఇస్తే మార్నింగ్ ఉంటానా నేను అసలు? టీమ్ లీడర్ నువ్వు. టీమ్ లీడర్ అని ఇలాంటి చోట్ల అంటావు, ఉత్తప్పుడు మాత్రం ఒప్పుకోవు. ఇక్కడ డైరెక్టర్ చెప్తున్నాడు, సీన్ వినాలి, రండి. లొకేషన్ లోకి వచ్చి మాట్లాడండి. మీకే తక్కువ, మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి. నాన్నగారు వాళ్ళ పెళ్లి కూతురు తండ్రి లోపలికి రావడం ఏంటి, పెళ్లి కొడుకు తండ్రి అక్కడ ఆగటం ఏమిటి? సోలో టీమ్ లీడర్ అవ్వాలి నువ్వు. అది కాదు నాన్నగారు, అప్పుడే జారిపోతుంది బాబు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు తాలూకా పెళ్లి కొడుకు తాలూకా దెబ్బలాడుకోవాలి. మీరిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేనైతే పెళ్లి ఒప్పుకోనని మీరు అనాలి. పెళ్లి ఒప్పుకుంటానని నేను అనాలి. అయినా నా కూతుర్ని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఒరే నీ కూతురేట్రా, నా కొడుకు. పరిగెట్టావు. ఎంత ఇదో తెలుసా నీకు అసలనే? నాన్న పైకి లేవండి. నాన్నగారు మనం ఏంటి నాన్న వాళ్ళ కాళ్ళ కింద పడి- ఇవన్నీ వీక్ నాన్నగారు. మా నాన్న లేచాడు రారా. ఏమనుకున్నారా నా గురించి? నా కొడుకు ఎవరు అనుకుంటున్నావు? సముద్రం నీళ్ళు కాళ్ళ దగ్గరకు వచ్చాను సొలకనగా చూడకు. ఒరే! నా కూతుర్ని ఇవ్వడానికి నేను రెడీ. ఆ! ఇప్పుడు రెడీయా? ఆ! ఇప్పుడు రెడీయా? ఒరేయ్! ఆపద చలి ఉండదు. ఏంటి నాన్న? ఇందులో షాట్ బాగా నాన్నగారు ఫ్రేమ్ లో వచ్చావా? ఫ్రేమ్ లో వచ్చారు సార్, లేదంటే ఇంకోసారి పడండి. ఇలా నాన్నగారికి ఎంత పడ్డా మసాజ్ చేసినట్టే ఉంటది. ఏముండదు, ఆయిల్తో ప్రశాంతంగా మసాజ్ చేసుకుంటున్నాడు రా. ఇప్పుడు సీన్ ఏంటంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ హీరో ఫాదర్ ని ఒప్పిస్తారు. ఎలా ఒప్పిస్తారంటే ఇదిగో మీరు గాని ఈ పెళ్లి ఒప్పుకోలేదంటే మేము చచ్చిపోతాం. నా కోసం ఎవరో చచ్చిపోవడానికి లేదు. మీరు ఇక్కడే ఉండడానికి అస్సలు వీల్లేదు. ఈ పెళ్లికి ఓకే చేశారు అందరూ. ఓకే. పురోహితుడు వస్తున్నాడు. మీరు ఒక్కరే లక్కీ సార్. ఎందుకయ్యా? మేము పడితే తెలుస్తుంది, మీరు పడినా తెలియదు. రండి. పంతులు గారు ఎలా చెప్తారంటే ఇట్లా చెప్తా. పంతులు గారికి సీన్ వివరించండి. ముట్టుకోకుండానే చెప్పండి. ఇటు రామ్మా నువ్వు పెళ్లి కొడుకు. ఇటు రాయ్యా. అలా రౌండ్ తిరుగుతూ తాళి కట్టే బాబు. బాబు మీరు కూడా రౌండ్ రౌండ్ తిరుగుతూ నేను ఎందుకయ్యా మధ్యలో? రౌండ్ తిరుగుతూ తాళి ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాం, మాకు ఆర్కెస్ట్రా ఏం లేదా? హాయ్ అండి. మీకోసమే వెయిటింగ్. రండి. ఫస్ట్ ఎన్టీఆర్ గారి సాంగ్. లోపల రండి సార్. ఫస్ట్ రామారావు గారి ఇమిటేషన్ అంట. మొత్తం తిరిగిపోయింది ఆడ. మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇది అల్లరి చిల్లరి కిందిటి కలలో బుల్లిరు, అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని. మన అభిమాన తారక రాజశేఖర్ గారు. ఏ రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదెన్నమో. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారి డాన్స్ నక్లెస్ గొలుసు పాటకేయాలి. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. మీకు అర్థమైంది కదా ఇప్పటికైనా? సినిమా టైటిల్ ఏంటి? అందరు ఒకసారి టీవీ ముందు వాళ్ళందరూ చెప్పండి. పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల. రోజా గారు ఎలా అనిపించింది ఆది అండ్ టీమ్ స్కిట్? చాలా బాగుంది అది గారు, సూపర్ బాగుంది. మనో గారు చాలా ఎక్స్ట్రాడినరీ కామెడీ.
స్కిట్ సూపర్.